అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బియ్యం రవ్వతో వడియాలు ఎలా చేయాలో తెలుసుకుందాము. నేను ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి కాసేపు ఆరబెట్టి నెక్స్ట్ మిక్సీ చేసుకున్నాను. మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను. 1 గ్లాసు రైస్కి 6 గ్లాసుల నీళ్ళతో నేనైతే ఈరోజు వడియాలు చేసుకుంటున్నాను. ఇలా ఒక గిన్నెలో 1 గ్లాస్కి 6 గ్లాసుల చొప్పున 2 గ్లాసులకి 12 గ్లాసుల వాటర్ వేసి నేను ఇలా వేడి చేసుకుంటున్నాను. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. నేను కడిగి ఆరబెట్టిన బియ్యాన్ని తుడుచుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ చేసుకున్నాను. దాన్ని ఈ మసులుతున్న నీళ్ళలో వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ మనము వడియాలైతే రెడీ చేసుకుందాము. ఈ బియ్యపు రవ్వ వడియాల కోసమైతే బియ్యం, అలాగే నీళ్ళు, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు, జీలకర్ర, ఇష్టమైన వాళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు. చూడండి, ఇలా బరకగా పట్టుకొని మసులుతున్న నీటిలో కొద్దిగా వేస్తూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మనము దీంట్లో పాలకూర పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మనం వడియాలు పెట్టుకోవచ్చు. గ్రీన్ కలర్లో ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి, తింటే కూడా చాలా బాగుంటాయి. అలా మనము క్యారెట్ లేదా బీట్రూట్ అలా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో కలుపుకొని న్యాచురల్ కలర్స్ లాగా మనకి చాలా బాగుంటాయి. అంటే ఓన్లీ వైట్గా కాకుండా ఇలా కలర్గా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఓన్లీ వైట్ కలర్లోనే, ఎలాంటి కూడా నేను యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ పాలకూర కానీ బీట్రూట్, క్యారెట్ కానీ వేయట్లేదు. జస్ట్ రవ్వను మాత్రం వేసి ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఎంత ఎక్కువసేపు ఉడికిస్తే అంత చక్కగా వస్తాయి. మనం ఫుల్గా పెట్టేసి ఇంకా ఉడికిచ్చేసి అయిపోయింది కదా అని తీసేసి మనము వడియాలు పెట్టుకుంటే ఏంటంటే క్రాక్స్ లాగా వస్తాయి. అలా కాకుండా చక్కగా ఎక్కువసేపు మంచిగా ఉడికించుకుంటేనే మనం ఎలా వేస్తే అలానే ఉంటాయి, మధ్యలో పగుళ్ళు రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఉప్పు అయితే చూసుకోవాలి, ఇంకా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మరుగుతూ ఉంటే మనం కలుపుతూనే ఉండాలి. దీనికైతే కాస్త పెద్ద పాత్ర పెట్టుకోవాలి, ఎందుకంటే కలపడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఉండలు లేకుండా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా కాసేపు తర్వాత మూత పెట్టుకోవచ్చు, సన్నని మంట మీద పెట్టి. అయినా కూడా మనము మళ్ళీ మూత తీసి కలుపుతూ ఉండాలి. రవ్వ ఉడికిన తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడే వేస్తే ఏంటంటే మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. జీలకర్ర వేసినా లేదంటే పచ్చిమిర్చి వేసినా కూడా మనకు వైట్ కలర్లో కాకుండా కలర్ అంతా చేంజ్ అవుతుంది. అలా కాకుండా మొత్తం ఉడికిన తర్వాత మనము పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ కూడా మొత్తం ఉడికిన తర్వాత వేసుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి, అలా ఉడుకుతూ ఉంది. ఇంకా ఎక్కువసేపు మాత్రం మరిగించుకోవాలి. మనము చిక్కబడే వరకు మరిగించుకున్న తర్వాతనే మనకు వడియాలు పెట్టుకోవడానికి కరెక్ట్గా అవుతుంది. ఎండలో ఒకరోజు పెడితే, అవి కవర్ మీద పెడితే ఒకరోజు అయితే 1 సైడ్ ఎండుతాయి, ఇంకొక సైడ్ ఎండవు. కాబట్టి నెక్స్ట్ ఒక డే లేదంటే 2 డేస్ మనం ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడున్న ఎండలో 3 డేస్లో మనకు వడియాలు రెడీ అయిపోతాయి. చూడండి, నేను పచ్చిమిర్చి పేస్ట్ కూడా పట్టుకున్నాను. ఇది మొత్తం దగ్గరకు వచ్చేసి చక్కగా ఉడికిపోయింది కాబట్టి నేను ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అలాగే జీలకర్ర అయితే వేస్తాను. వేసి మొత్తం కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకొని, ఒకవేళ సరిపోకపోతే అది కూడా యాడ్ చేస్తాను. చూడండి, జీలకర్ర, అలాగే ఇష్టమైన వాళ్ళు ఓమ కూడా వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. ఇలా మనకు నచ్చిన వాళ్ళు ఏదైనా వేసేసుకొని చక్కగా ఉడికించుకొని దించుకొని కాసేపు చల్లార్చుకోవాలి. ఎందుకంటే మనం వేడిది పెట్టలేము. కవర్ అయినా క్లాత్ అయినా కూడా మనకు పెట్టడానికి వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త చల్లారిన తర్వాతనే మనము వీటిని పెట్టేయాలి. ఒక మడత మంచం కానీ లేదంటే కింద చాప మీద ఎలాంటి ఫెసిలిటీ, ఎవరికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాంటి వాటి మీద కవర్ ఆర్ క్లాత్ మీద వీటిని గరిటెతో చక్కగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని ఇంకా ఈవినింగ్ వరకు అయితే అవి చక్కగా పైన అంతా ఎండుతాయి. నెక్స్ట్ డే అవన్నీ తిప్పేసి ఇంకొక రోజు ఎండలో పెట్టేయాలి. అలా 2-3 రోజులు అయితే మనకు ఎండలో పెడితే చక్కగా వడియాలు రెడీ అయిపోతాయి. వేయించుకొని తింటే చక్కగా పొంగుతాయి. కావలసిన వాళ్ళు కాస్త తినే సోడా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే చక్కగా ఇట్లా నూనెలో వేయగానే పొంగుతుంటాయి కదా. అలా కావాలనుకునేవారు తినే సోడా వేసుకోవచ్చు. లేదా మామూలుగా ఇలానే వేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువసేపు ఉడికిస్తే ఏంటంటే వాటికి చక్కగా ఉడికేసి పొంగుతాయి కూడా. నేనైతే చిన్న కడాయి పెట్టుకొని మీకైతే ఇలా వేయించుకున్న
చేసిన వడియాల్ని వేయించుకుంటున్నాను. చూడండి, నేను కాస్త చిన్న కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఇంకా ఆయిల్ ఎక్కువసేపు 1-2 టైమ్సే కాబట్టి యూజ్ చేసేది. ఇలా మిగిలిన ఆయిల్ని నేను కర్రీలో వేసేస్తాను. సో అందుకే ఎక్కువ ఆయిల్ అయితే వేయలేదు. ఈ కాస్త ఆయిల్లోనే నేను వేసి వేయించుతున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్లోనే ఇలాంటివన్నీ మనం స్టోర్ చేసుకోవాలంటే ఇంకా వేరే సీజన్లో అయితే ఎండవు, అసలు మనం పెట్టడానికి కూడా వీలుగా ఉండదు. సమ్మర్లోనే చల్లమిర్చి కానీ ఇలా వడియాలు కానీ ఎలాంటి వడియాలైనా కూడా మనము ఈ సమ్మర్లోనే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఇంకా ఇయర్ మొత్తం తినొచ్చు. నేనైతే ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీ చేశాను. దాంట్లోకి అయితే ఈ వడియాలు వేయించేసుకొని తిన్నాను. అలాగే పెరుగు ఇంకా చాలా బాగుంది. నేను పెరుగులో కూడా ఈ వడియాలు పెట్టుకుంటాను, నాకైతే ఇష్టం. మీరు కూడా ఇలాగే చేసుకొని స్టోర్ చేసుకోండి, చాలా బాగుంటాయి ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతోనే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.